మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభములు మరియు నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు మనలందరినీ ఈ రాత్రి కాలమంతా నిశ్చయముగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నాతో కలిసి లేఖనం భాగం వైపు తిప్పాలని కోరుతున్నాను. వాక్యం చదువుకొని మనం కూర్చుందాం ప్రియులారా. మరి రేపు ఉదయ కాలము మనకి కూటమి ఉంది కాబట్టి మరి పనులు కొన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది కనుక మన త్వరితముగానే నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త అందరు తీయండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుండి చదువుకుందాము. ఆయన మరలా తూరు ప్రాంతములను విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫాతా అని వారితో చెప్పెను. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వానికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వానికి ఆజ్ఞాపించిన కొలది వారు మరెక్కువగా దానిని ప్రసిద్ధ చేయుచు ఈయన సమస్తమును బాగుగా చేయుచున్నాడు. చెవిటి వారిని వినున్నట్లుగాను మోగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడి దేవుడి చిన్న వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చుందాం ప్రియులారా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. మరి రాత్రి కాలమందు మరి ఎక్కువసేపు నేను సమయాన్ని తీసుకొని కానీ మరి అందరినీ దృష్టిలో పెట్టుకొని మరి బయట వాళ్ళు మరి అందరూ ఉన్నారు కాబట్టి, కొత్త వారు కూడా ఉన్నారు కాబట్టి మరి అన్ని విషయాలు మరి నా మనసులో పెట్టుకొని నేను మీకు సులభకరంగా మీకు అర్థమయ్యే విధానంలో నేను వాక్యం తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. మరి చెబుతున్న వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మరి వినాలని నేను కోరుకుంటున్నాను పిల్లారా. మరి ఉదయకాలం మంది నేను చెప్పిన వాక్యము మరి అర్థమైంది అనుకుంటున్నాను. నేను అర్థమైందా? కొంత భాగమైన అర్థమైందా? ఆమేన్. మరి సంఘముతో మరి దేవుడు జరిగిస్తున్న పురుషుని యొక్క జాడ కన్నికనగా సంఘమై ఉన్నది. పురుషుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ పురుషుడైన ప్రభువైన యేసుక్రీస్తు సంఘముతో ఒక రహస్యమైన జాడను కలిగి ఉన్నాడని, అది ఎవరికి అర్థం కావటం లేదు, మర్మంగా ఉన్నది. కానీ వధువుకు మాత్రమే అది అర్థమవుతుంది. ఎవరికైతే ఆ జాడ అర్థమైందో వారు మాత్రమే వెలిగింపబడి వర్తమానమైన లోతైన భాగాల్లో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. ఆమేన్. మరి ఈ సాయంకాలం మందు మరి నేను మరొక కోణంలో మరి వాక్యం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మనం చదువుకున్న లేఖన భాగంలో పిల్లారా, ఈ మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం ప్రారంభం నుండి గమనించినప్పుడు నాతో కలిసి ఒకసారి తీయండి. మార్కు సువార్త 7వ అధ్యాయము మనం ప్రారంభం నుండి చూసామంటే ఇది 7వ సంఘకాలంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి మనకు మాదిరిగా కనపడుతూ ఉంటుంది. ఇది మార్కు సువార్త 7వ అధ్యాయం మనం గమనించామంటే ప్రస్తుత కాలంలో జరుగుతున్న ప్రతి సంఘటన ఈ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. సిమిలర్ టు ద
లవోడిషన్ ఏజ్. లవోదికి కాలమునకు చాలా చక్కగా ఇది సూట్ అవుతుంది. ఇది ఒకసారి నాతో కలిసి చదవండి. 7వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను, వినండి. యెరూషలేములో నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపాచరణను బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చెయ్యరు. ఇది ఎవరి ఆచారాలు? యూదుల ఆచారాలు కాదు. ఇది బాగా చదవండి ఒకసారి. ఇది ఎవరి ఆచారాలు అంటే యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి కొన్ని ఆచారాలతో, కొన్ని సాంప్రదాయాలతో, కొన్ని సిద్ధాంతాలతో సంఘం ముడివేయబడి ఉంది. యూదుల సంఘం ప్రారంభంలో ఎలాగ ఉండేదంటే అన్ని సిద్ధాంతాలతో ముడివేయబడి ఉన్నది. అది ఆమేన్. వాక్యాన్ని తప్ప మిగతా వాటన్నిటికీ ఆ సంఘంలో చోటు ఉన్నాయి. గమనిస్తున్నారా మీరు? నిజానికి వాక్యంలో ఇలాంటి కార్యక్రమాలు లేవు, కానీ వాక్యానికి బయట కొన్ని పితరులు ఆచారాలు ఉంటాయి. మా పెద్దలు ఇలా చేసేవాళ్ళండి, మా సంఘాలలో పెద్దవాళ్ళు ఇలా చేసేవాళ్ళు, మా పితరులు కట్టిన సంఘములు ఇలాంటి ఆచారాలు ఉన్నాయని అలాగ తరతరాలుగా దాన్ని కొనసాగించుకుంటూ వస్తూ ఉండేవాళ్ళు. అలాగని యూదులు ఏం చేస్తున్నారంటే ఇది నిజానికి వాక్యము కాదు, కానీ వారి యొక్క పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే భోజనం చేయాలని ఒక విధానం ఉండేది అక్కడ. తర్వాత చూడండి 4వ వచనము. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనము చెయ్యరు. ఇది ఒక ఆచారం. ఇది నీళ్లు చల్లుకుంటేనే వాళ్ళు భోజనం చెయ్యాలి, నీళ్లు చల్లుకోకపోతే వాళ్ళు భోజనం చేయకూడదు. ఇది కూడా ఒక ఆచారము. తర్వాత చూద్దాం ప్రియులారా. ఇదిగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్ళల్లో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేడు. వారు చూడండి ఎన్ని ఆచారాలు ఉన్నావో. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్న ఆచారాలు కావివి, మోషే ప్రకారం చేసే కార్యక్రమాలు కావివి. వీళ్ళు పెద్దలు పుట్టించుకున్న ఆచారాలు ఇవి. ఆమె సొంత సిద్ధాంతాలతో తయారు చేసుకున్న ఆచారాలు ఇవి. తర్వాత చూద్దాం. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులను, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయనను అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. ఆమేన్. వాక్యము లేకుండా చేస్తున్న ప్రతి సిద్ధాంతపు కార్యక్రమాలు, వాక్యము కలిగి లేకుండా చేస్తున్న ప్రతి సాంప్రదాయాలు కూడా అవన్నీ కేవలం నోటితో ఆరాధించే ఆరాధనలు. అవి కేవలం సంఘం ఉంటుంది, సేవకులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, కానీ అక్కడ వాక్యం ఉండదు. వాక్యం లేదంటే దేవుడు లేనట్టే. అది ఏ సంఘమైనా, ఎంత పెద్ద అయినా, ఎంతమంది విశ్వాసులు కలిగి ఉన్నా, ఆమేన్, వాక్యము లేదంటే అక్కడ దేవుడు లేనట్టే ప్రియులారా. తర్వాత చూడండి. వారు మానవులు కల్పించిన పద్ధతులు. ఎవరు కల్పించిన పద్ధతులు ఇవి? దేవుడు కల్పించిన పద్ధతులు కాదు ఇవి. మానవుడు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు, అంటే ఇవే దేవుడు అని చెబుతూ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం, ఇది మానవుడు కల్పించిన పద్ధతి. దీన్ని ఏం చేశాడు? దేవుడు అని చెప్పేశాడు. ఇప్పుడు మనం చేస్తున్న ప్రభరాత్రి భోజనం వాళ్ళు ఏం చెబుతారు? బల్లారాధన అంటారు. బల్లారాధనగా దాన్ని పెట్టి దాన్ని వాళ్ళు దేవుడిగా పిలుస్తారు వాళ్ళు. కానీ అది దేవుడు చెప్పిన కార్యక్రమం కాదు. అది మనుషుల చేత తయారు చేయబడిన పద్ధతులే తప్ప దేవుడి ద్వారా తయారు చేయబడిన పద్ధతులు ఇవి కానే కాదు. ఇవి చూడండి. ఆ తర్వాత పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తారు, కానీ వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రకటించినది సరియే. ఆమేన్. ఇప్పుడు చూడండి. మీరు దేవుని ఆజ్ఞని విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మన వాళ్ళు కూడా చాలామంది మెసేజ్లు కూడా అలాగే ఉంటారు. వాళ్ళు కేవలం సిఓడి గట్టిగా పట్టుకుంటారు. వాళ్ళు కొన్ని సిఓడి కార్యక్రమాలు గట్టిగా చేస్తారు. ఉదాహరణకి మనము
కొంతమంది ఉంటారు సంఘములలో వేరే సేవకులు వచ్చారంటే సేవకుల మధ్యలో పరువు పోయిద్దేమోనని మొదటగా రేపు సేవకుడు వచ్చినప్పుడు నా పరువు తీయకుండా మీరు ఉండాలంటే ఈ రాత్రి కాలమందు చెవులీలు తీసేయి అంటారు, జాకెట్లు కింద కుట్టించమంటారు. వర్తమాన ప్రకారంగా ఉన్న కొన్ని సీవోడీలు ఉంటాయి, దాన్ని ఎట్లాగుందో అట్లాగా వీళ్ళు దాన్ని పాటించమంటారు వీళ్ళు. కానీ నిజానికి దాన్ని ఎలా చేయాలి? వాక్యము వెళ్ళినప్పుడు వాక్యము హృదయాన్ని తట్టాలి. వాక్యం వెళ్ళి అంతరంగంలో పనిచేసి స్వయముగా తనకు తానుగా ఇది తీసేసుకోవాలి, ఒలవాలి వీటిని. అంతేనా? ఎవరికో కనపరుచుకోవడం కోసం ఒలవడం కాదు అది. అలంకరణ తీయాలన్నా ఆభరణాలు తొలగించాలన్నా మార్పు లోపల నుండి రావాలా. ఆమేన్. ఏదో సీఓడి ప్రకారం రాకూడదు. సంఘానికి కూడా ఏదో సీఓడి ప్రకారంగా రాకూడదు. ప్రేమించి రావాలా. ప్రేమించి వచ్చేవాడు అరగంట ముందే ఉంటాడు. దేవుణ్ణి ప్రేమించిన దావీదు మందిరపు తలుపులు తెరవక మునిపే మందిరం బయట ఉన్నాడంట. ఎవరు? రాజు. అతను రాజు, అనేక పనులతో మిళితమై ఉంటాడు రాజు. అయినప్పటికీ అన్ని పనులు వదిలిపెట్టి తన మందిరం కొరకు తాపత్రయపడేవాడు దావీదై ఉన్నాడు ప్రియులారా. ఆమేన్. నిజమైన విశ్వాసి లోపల నుంచి మార్పు ద్వారా కనపడతాడు బయటికి. నేను చెబుతాను, గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా ఒకరు బలవంత పెడితే తీయొద్దు. అది దేవుడు కాదు. అది ఎవ్వరు బలవంత పెట్టినా భక్తి రాదు ప్రియులారా. భక్తి వచ్చేది వ్యక్తిగతంగా లోపల నుంచి మార్పు జరిగితేనే వస్తుంది. అది వాక్యము హృదయాన్ని కొట్టాలి, తాకాలి, హృదయంలోంచి మార్పును తేవాలి. అది హల్లెలూయ. నెక్స్ట్ చూద్దాం, చూడండి. మరియు 9వ వచనం, మరియు ఆయన మీరు మీ పారంపాచరమును గైకొనుటకు దేవుని ఆజ్ఞని బొత్తిగా నిరాకరించుదురు. దేవుని ఆజ్ఞలను తృణీకరిస్తారు, కానీ మీరు పెద్దల ఆచారాలు మాత్రం గట్టిగా పట్టుకుంటారు. నిజానికి దేవుని ఆజ్ఞ నేనే ప్రభువును బోధకునై ఉండగా అన్నాడా? నేనే ప్రభువును బోధకునై ఉండగా నేను వచ్చు పర్యంతరము ఆయన దీన్ని చేయమన్నాడు. ఆజ్ఞ ఇది. కానీ ఆజ్ఞను కూడా పక్కన పెట్టి మా పెద్దలు చెప్పిందే రైట్ అని పట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు క్రైస్తత్వంలో. ఆజ్ఞ మీరు పాపక్షమాపణ పొంది ప్రతివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలి, అది ఆజ్ఞ. దాన్ని కూడా వదిలిపెట్టి మా పెద్దలు, మా సంఘము, మా పితరులు దీన్నే చేస్తారు కాబట్టి మేము కూడా దీంట్లోనే భాగమవుతామని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న యూదులే ఇప్పుడు కనబడుతున్న అన్యులు. ప్రొఫెట్ అన్నాడు బాడీలు మరణించే కానీ ఆత్మ మరణించలేదు అన్నాడు ఆయన. నేటికి కయ్యని మొదలుకొని ఇప్పుడు దాకా మరణించిన ప్రతి ఆత్మ కూడా భూమి మీద ఉంది. స్టిల్ ప్రవక్త అన్నాడు ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు అన్నాడు ఆయన. ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు అంటే తెర ఆ చెర బయటికి వచ్చింది, చెరగా బయటికి వచ్చింది, చెరంతా పక్కనే ఉంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మతంలో చెర ఉంది, ఆత్మీయమైన డీమనాలజీ, ఆత్మీయమైన దయ్యపు శాస్త్రం. మతములో దయ్యం ఉంది, రాజకీయంలో దయ్యం ఉంది, సంఘాలలో దయ్యాలు ఉన్నాయి, భౌతిక దయ్యాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? పాతాళము తెరవబడిన తర్వాత. ఇంకో మాట చెప్పాలంటే ప్రియులారా, ఎప్పుడు సాతాను ఏం చేస్తాడంటే ముందు ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తిని భక్తిలో బాగా పురుకొల్పి మంచి ప్రసంగికుని చేసి వాని బాగా హై స్టేజ్లో పెట్టి తర్వాత వాడిని పడేస్తారు కింద. పడేసిన తర్వాత ఎప్పుడైతే వాడు మరణిస్తాడో మరణించిన ఆత్మను పట్టుకుని వచ్చి వాడు వాడుకోవడం ప్రారంభిస్తాడు. ఆత్మీయుడు పడిపోతాడు. నిజానికి ప్రవక్త అన్నాడండి, ఒక వ్యభిచారి మరణించాడంటే మరణము ఒక వ్యక్తి స్వభావాన్ని మార్చదన్నాడు. డెత్ కెనాట్ చేంజ్ ద యాట్రిబ్యూట్ ఆఫ్ ద పీపుల్. మరణము మనిషి యొక్క స్వభావాన్ని మార్చదు. ఇప్పుడు నువ్వు ఎలాగున్నావో చనిపోయిన తర్వాత కూడా నువ్వు అలాగే ఉంటావు. కేవలం ఇప్పుడు ఏం జరిగింది? ఇది వరకు నువ్వు సజీవంగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు మరణించావు. ఆత్మలో స్వభావం మారదు ప్రియులారా, మీరు అలాగే ఉంటారు మీరు. ఆమేన్. చనిపోయిన వ్యక్తి ఒక వ్యభిచారాత్మతో మరణించాడు అనుకో, ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మగా ఉండి కూడా కొన్ని దేహాల కొరకు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక మంచి అందగాడు దేహంలోకి వెళ్తే బాగుండు, కోరికలు తీర్చుకోవాలి కదా స్పిరిట్. మరి
స్పిరిట్ కోరికలు తీర్చుకోవాలి. ఆమేన్. బోధకులు కొన్ని దేహాల్లో ఉంటారు, వ్యభిచారాత్మలు కొన్ని దేహాల్లో ఉంటాయి. ఇవే ప్రవక్త గమనించింది. డీమనాలజీ మీరు చదువుకోండి కావాలంటే, ప్రవక్త చెప్పిన మొత్తం ఇయే. ప్రవక్త ఏమో సాధారణ ప్రజలేమో రోగాలను చూస్తున్నారు, ఇదిగో ఈ వ్యక్తికి రోగం పట్టిందని. కానీ ప్రవక్త ఏం చూస్తున్నాడు? రోగం అనే దయ్యాన్ని చూస్తున్నాడు. అంటే రోగం వెనకాల దాక్కుంది ఎవరు? డెవిల్. అదే యేసుక్రీస్తు చూసింది. యేసుక్రీస్తు వాళ్ళందరూ స్వస్థపరచలేకపోతారు, శిష్యులందరూ కూడా. ఒకసారి చాంద్ర రోగం గల దయ్యం ఏదో పట్టిద్ది అనమాట. అప్పుడు ఎవరు స్వస్థపరచలేరు. ఆమె ఏం చేసిద్దంటే వచ్చి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి నిలబెట్టిద్ది అక్కడ. అయ్యా, వీళ్ళెవరు వెళ్ళగొట్టలేకపోయారు, నువ్వు వెళ్ళగొడతావా, ప్రార్థన చేయనిత్తి. ఆమె ఆయన అంటాడు, అది దెయ్యం అన్నాడు ఆయన. చాంద్ర రోగం గల దెయ్యం అన్నాడు ఆయన. అంటే దేనికి కనిపెడుతున్నాడు? అసలు రోగం వచ్చేదే ఒక దెయ్యం, ఒక డెవిల్. ఇది వరకు వాడు మరణించక మునుపు వాడు ఒక పక్షవాతంతో ఉంటాడు. పక్షవాతంతో మరణించాడు. చనిపోయిన తర్వాత కూడా వాడు మనుషులకు వచ్చి పక్షవాతంలాగే ఉంటాడు. నేను చాలా గమనించాను వాటిని. సడన్గా వాళ్ళు మారిపోతూ ఉంటారు, అకస్మాత్తుగా మారిపోతారు. అకస్మాత్తుగా చెయ్యిలు తిరిగిపోతూ ఉంటాయి. ఎవరిది? సజీవంగా ఉన్న ప్రజలదే. అప్పుడు దాకా బాగుంటారు వాళ్ళు. ఒక్కసారికి చెయ్యిలు పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి, కాళ్ళు పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి, మూతి పక్కకి లాగేస్తూ ఉంటుంది. ఎవరిని ఇంతగా చేస్తుంది? లోపల ఒక దయ్యం మరణించి, ఎప్పుడో మరణించింది, అది ఒక దేహంలో దూరింది అంతే. ఆమె ఇప్పుడు యూదులను ఆపుతుంది ఏంటి? మత దయ్యాలు. వాక్యాన్ని నమ్మకుండా ఆపేది ఏదో కాదు పిల్లారా, మత దయ్యాలు. దయ్యాలు అవి స్పిరిట్స్, స్పిరిచువల్ స్పిరిట్స్ అవి, ఆత్మీయమైన ఆత్మలు అవి, ఆత్మీయమైన డెవిల్స్ అవి. ఆమేన్. తర్వాత చూద్దాం, చూడండి. మోషే చెప్పాను కదా, అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనం మగునది ఏదో అది కోర్బాను అనగా దేవతార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వాని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్య ఛాయములను దేవుని వాక్యమును నిరర్థకంగా చేయుదురు. దాని చదువు. నీ తల్లిదండ్రులను గణపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణ శిక్ష విధింపవలననియు మోషే చెప్పాను కదా, అయినను మీరు చదువు. ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనం మగునది ఏదో అది కోర్బాను అనగా దేవతార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వారిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యము నిరర్థకం చేయుదురు. ఇప్పుడు వాక్యము శక్తి లేకుండా పోవటానికి కారణం ఏంటంటే పెద్దల యొక్క పారంపర్యాచారములే, వాళ్ళ యొక్క ఆచారాలే ఈ వర్తమానాన్ని కూడా శక్తి లేకుండా చేస్తున్నాయి. వర్తమానానికి డినామినేషన్కి గల వ్యత్యాసం దేని చూపిస్తామని తెలుసా? మనం ఇప్పుడు కొన్ని ఉన్నాయి ప్రియులారా. వర్తమానములో ఇప్పుడు డినామినేషన్లో ఈ బాప్తిజం కాదు, ఒక బాప్తిజం ఉంది, యేసుక్రీస్తు నామంలో బాప్తిజం రైటు. ఇంకోటి రెండవది బల్లారాధన తప్పు, ప్రభురాత్రి భోజనం రైటు. మూడవది స్త్రీ బోధించకూడదు, దాంట్లోకి తేపడతాం. నాలుగవది పాదశుద్ధి కార్యక్రమం కూడా ఉన్నది, మన దాంట్లో తీసుకొని రాబడతాం. తర్వాత ముసుగు వేసుకోకూడదు, అది కూడా చెప్పుకుంటూ వస్తాం. ఆ తర్వాత మిగతా అలంకరణ పెట్టుకోకూడదు, దాన్ని కూడా చెప్పుకుంటూ వస్తాం. ఆ తర్వాత సంఘానికి డినామినేషన్కి అంటే వర్తమానమునకు డినామినేషన్ మధ్యలో ఒక వ్యత్యాసం చేస్తాం మనమే. ఇవి మనమే పెట్టేసి ఇవన్నీ రైట్ నేను కాదంటలేదు. ప్రవక్త పౌలు అన్నాడు, వేసిన పునాదినే మరలా వేయక అన్నాడా? ఒక్కసారి పునాది వేయబడినది, మరలా వేసిన పునాది మీదే మరలా పునాదులు వేయొద్దు అన్నాడు ఆయన. కట్టుబడి కట్టమంటున్నాడు. పునాదులు వేయబడ్డాయి, ఓకే, కట్టుబడి కట్టుమంటున్నాడు ఆయన. ఇప్పుడు మన వ్యత్యాసం కేవలము ఆచారాల్లో చూపించకూడదు. మా మెసేజ్ సంఘం ఇలా ఉండదు, ఎన్ని ఒలిచేసి ఉంటాయి.
మా మెసేజ్ సంఘంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. టయానికి వస్తారు, టయానికి వెళ్తారు, టయానికి ఉంటాయి. కొన్ని ఏయో వాక్యం చెప్పడానికి బదులు సంఘాల్లో పద్ధతులు చెప్తూ ఉంటారు బయట సువార్త. అదిగా చెప్పాల్సింది, వాక్యం చెప్పు. ఈ కాలంలో ప్రవక్త వచ్చుట బట్టి వచ్చిన వాక్యాన్ని చెప్పాలి. మనం ఒక ఆత్మను పట్టుకోవాలంటే మనం చెప్పాల్సింది సిఓడి కాదు, మనం చెప్పాల్సింది వాక్యం. వాక్యము ద్వారా ఆత్మ పట్టబడుతుంది ప్రియులారా. హల్లెలూయా. మనం మరి సమయం ఆలస్యం అవుతుంది కాబట్టి మన తినగ అంశములకు వద్దాం. ఇదంతా కూడా ఆచారాలు అన్నమాట, సంఘాలలో జరుగుతున్న ఆచారములు. ఆనాడు యూదులు చేసిన ఆచారాలే వాక్యం నమ్మకుండా ఈనాడు అన్యులు కూడా చేస్తూ ఉన్నారు. ఆమేన్. దీంట్లో మీరు గమనించారంటే 25వ వచనం చూడండి. 7వ అధ్యాయము 25వ వచనం. 7వ అధ్యాయము 7వ సంఘకాలములో ఉన్న వాటిని క్షుణ్ణంగా మనకు కనపరుస్తూ ఉంది. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదటగా తృప్తి పొందవలెను, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదనెను. అందుకామె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినుడు కదా అని ఆయనతో చెప్పాను. అందుకైన ఈ మాట చెప్పినందున, వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను ఏమి చెబితే దెయ్యం వెళ్ళిపోతుంది. మామూలుగా ప్రతి దాంట్లో దేవుడు ఏమంటాడంటే, నీ విశ్వాసం నేను స్వస్థపరచును గాక అంటాడు. యువర్ ఫెయిత్ విల్ హీల్ యూ అంటాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును గాక అంటాడు. లేదా ఆయన దూరం తీసుకెళ్ళి పలకగా దయ్యాలు వెళ్ళిపోతాయి, లేదా ప్రార్థించగా దయ్యాలు వెళ్ళిపోతాయి. ఇది అది క్రమం, అది ఆయన ప్రకారం, ఆయన వాక్య ప్రకారం చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే, ప్రత్యక్షత పట్టుకోగానే దయ్యాలు వెళ్ళిపోయినాయి. ఆమె ప్రత్యక్షత ఎప్పుడైతే పట్టుకుందో ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు అక్కడ మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము. ఏం చెప్పింది? ప్రభువా, ఆ బల్ల కింద మేము ఉంటాము నాయన, ఆ పైన తింటున్న ప్రజలు వేస్తున్న చిన్న చిన్న మొక్కలు కూడా మాకు ఆహారం అగును కదా. అంటే రాబోతున్న పరిచర్య బయలుపాటు ఎప్పుడైతే కలిగి ఉన్నదో అప్పుడు ఆయన అంటున్నాడు. ఆమేన్. అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తెను మంచం మీద పండుకొని ఉండుటయు దెయ్యము వదిలిపోయి ఉండటను చూచాను. ఆమేన్. అంటే అన్యులకు జరిగే ప్రక్రియ మీకు అర్థమవుతుందా? ఒకసారి పేతురు వాక్యం ప్రసంగిస్తూ ఉన్నాడు ఆయన. నిజానికి పరిశుద్ధాత్మ ఎలా రావాలంటే, బాప్తీసం పొందిన తర్వాత పరిశుద్ధుల మీద చేతులు పెట్టగా బాప్తీసం రావాలి. ఆమేన్. కానీ మీరు గమనించండి, కొర్నేలి ఇంటిలో పేతురు వాక్యం ప్రసంగిస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ రంగం మీదకి వచ్చింది అక్కడ. అంటే చేతి సహాయం లేకుండా ఎప్పుడైతే బయలుపాటు కలుగుతుందో దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. అన్యులకు వేయబడుతున్న పునాది ఇది. నువ్వు ప్రత్యక్షత పొందు, డినామినేషన్ ముందు నిలబడలేదు. నువ్వు ప్రత్యక్షత పొందు, ఆచారం నిలబడలేదు. నువ్వు ప్రత్యక్షత పొందు, దయ్యాలు వెళ్ళిపోతూ ఉంటాయి. డిపెండింగ్ అపాన్ ద రెవల్యూషన్. ఆమేన్. ఇంక దేవుడు ఏమంటలా, నీ విశ్వాసం నేను స్వస్థపరచును గాక, ఆ తీసుకొని రా నేను చేయబెడతా, లేదా గుడ్డ ముక్కిస్తా, ఖర్చు వెళ్ళి పెట్టిపో, ఏ మాట లేవు. ఇంకా నీ బయలుపాటే స్వస్థపరిచింది పో. యువర్ రెవల్యూషన్ విల్ హీల్ యూ. యువర్ రెవల్యూషన్ విల్ హీల్ యువర్ డాక్టర్. ఆమేన్. దైవికమైన ప్రత్యక్షత అది. అది మానవత్వం కాదు. అది మానవత్వం అనేది విశ్వాసం ద్వారా జరిగేది. అది కాసేపు ఉండిద్ది, తర్వాత పోయిద్ది. మరలా రోగం ఇప్పుడు వెళ్ళిపోయింది, మరలా వచ్చిద్ది. కానీ ప్రత్యక్ష ఈమెకు వచ్చిందనుకో, ఒకవేళ మరలా వచ్చినా ఆమె ప్రార్థించిద్ది, ఆన్ ద స్పాట్లో వెళ్ళగొట్టిద్ది ఆమె. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. తర్వాత చూద్దాం మనము. చూడండి, ఈ 25వ వచనములో, ఈ 7వ అధ్యాయములోనే అన్యులు చేర్చబడుతున్నారు.
నిజమైన సంఘం మనకు కనబడుతుంది ఇక్కడ. ఆమేన్. అంటే ఎవరో ద్వారాలు క్లోజ్ చేస్తున్నారు, అది ఆమె కనిపెడుతుంది. ఆమేన్. మీకు అర్థమైందా? జెంటైల్ యూదుల్లో నుండి జెంటైల్కి పరిచర్య తిరుగుతుంది. వీళ్ళు విడిచిపెట్టిన మొక్కలను ఆమె ఏరుకుంటుంది. అంతేనా కాదా? యూదులు కొన్ని వాటిని వదిలిపెట్టారు. ఈ మాకు సంబంధించిన కాదులే, మాకు ఆచారాలు ముఖ్యం, మాకు వాక్యం ముఖ్యం కాదు, మాకు పెద్దల యొక్క పారంపర్యాలు ముఖ్యం అని వాళ్ళు పట్టుకున్నారు. ఏదైతే వదిలిపెడుతున్నారో అవన్నీ ఏం పట్టుకుంది? అయా సంపూర్ణమైన వాక్యం మనకు కావాలి. మొక్కలు కాదు, మనకి పూర్తి వాక్యం కావాలి మనకి. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఈ ప్రత్యక్షత పొందుకుందో మనం గమనించాము, లవోదికే కాలంలో కూడా దేవుడు ద్వారం బయట నిలబడి ఆయన తడుతూ ఉంటాడు ద్వారాన్ని భోజనము చేయటానికి. ఆమేన్. ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వారితో వచ్చి నేను వాక్యాన్ని భుజిస్తానని చెప్పాడు ఆయన. ఆమేన్. ఒకసారి సహోదరుడు ఈ మాట అన్నాడు. మొన్న కూడా ఒక పాస్టర్ గారు నాతో అన్నాడు ఈ మాట. వాళ్ళు ప్రార్థనలో ఉన్నాడంట పాస్టర్ గారు. నేను రాకడ గురించి బోధించిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థనలో ఉంటే, ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయనకంట దేవుడు ఒక ప్రత్యక్షతనిచ్చాడంట. 6 సంఘ కాలాలలో దేవుడి కనబడినట్టు లేదు, ద్వారం తట్టినట్టు. ఎఫెసీ, స్పుర్ణ, పెర్గమ, తుయితేరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, ఈ 6 సంఘ కాలాల్లో దేవుడు ఎక్కడా కూడా ద్వారం బయటుండి ఆయన ద్వారాన్ని తడుతున్నట్టు ఎక్కడా లేదు. కానీ మీరు చూడండి, లవోదికే కాలములోనే దేవుడు స్వయముగా ద్వారం బయటుండి తడుతున్నాడు ఆయన. అంటే 7 ఆయన దిగి వచ్చినట్టేనా? 6 సంఘ కాలాల్లో లేని దేవుడు రాయబడిన స్క్రిప్చరు 7లో ఏం రాయబడుతుంది? ఆయన ద్వారం బయటుండి తడుతున్నాడంట. నా రాకడ గమనించండి. ఒక్కసారి ద్వారాన్ని తీయండి, నేను మీతో పాటు భోజనం చేస్తాను. నేను ఇప్పుడు దాకా ఉన్న ద్రాక్ష రసం వేరు, ఈ 6 బాణలు వేరు, కానీ నా ద్రాక్ష రసం వేరు. హల్లెలూయా. ఆడ బైబిల్ సెలవిస్తున్నది 6 బాణలను పరిపూర్ణంగా నింపారంట. ఆమేన్. మొత్తం బాణలు మొత్తం నీటితో పూర్తిగా నింపిన తర్వాత ఇంకో మాట కూడా ఉంది. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చిన తర్వాత ఎవరైతే నీళ్లు పోసారో వారికి మాత్రమే తెలుసు అంట ఆయన చేశాడని దాన్ని. నా మాట మీకు అర్థమైందా? ముందు ఎవరైతే నమ్మారో ఆయన మాట, ఎస్. ఇప్పుడు ఒక మనుషుడు చెప్పాడండి, 30 ఏళ్ళ కుర్రాడు చెప్పాడు, నీళ్ళు పోయి మొదటగా అన్నాడు, నేను మారుస్తాను నీళ్ళు పోయి అన్నాడు. ముందు వాళ్ళు నమ్మాలిగా. ముందు బాణల్లో నీళ్ళు పోయాలంటే మొదటగా నమ్మాలి కదా. బైబిల్ సెలవిస్తున్నది 6 మంది నమ్మారంట. ఎవరైతే నీళ్లు పోసారో వారికి మాత్రమే తెలుసు అంట యేసే ద్రాక్షరసంగా మార్చాడని. ఆయన అంటాడు, ఇది నా సమయం కాదన్నాడు ఆయన. సమయం కానప్పుడే అంత ద్రాక్షరసం ఇస్తే, ఆయన పెళ్లి కుమారుడిగా లేకుండా గొర్రె పిల్లగా ఉన్నప్పుడే అంత కొత్త ద్రాక్షరసం ఇస్తే, సంఘానికి అంత ఉత్తేజం ఇస్తే, ముందు ఇచ్చిన ద్రాక్షరసము కన్నా ఇప్పుడు ఇచ్చింది మరింత బాగుందంట. ఆమేన్. అది చెట్టులకు పూసింది కాదు, అది పరిశుద్ధ స్థలములో పెట్టబడింది కాదు. అది ద్రాక్షరసం అంటే ప్రత్యక్షతకు సాదృశ్యం. ఆమేన్. అది దూర్తల ద్వారా కలిగింది కాదు. అది దీప స్తంభాల మధ్య కదలాడుతున్నప్పుడు జరిగిన పరిచర్య కాదు అది. ఆమేన్. అది స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ. అది పలకగా నీరు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. హల్లెలూయా. అందుకే చూడండి, ఎప్పుడైతే ప్రభువు దిగి వచ్చాడో 6 మంది ముగిసిన తర్వాత, 6 వర్తమానికుల యొక్క పరిచర్య ముగిసిన తర్వాత ఆయన 7వ వ్యక్తిలో ప్రత్యక్షమయ్యి, ఆమేన్, ప్రవక్త దేహంలో ప్రత్యక్షమయ్యి ఆయన ద్రాక్షరసాన్ని మార్చాడు. ఆయన ఏ న్యూ వైన్. సంఘానికి ఒక కొత్త ద్రాక్షరసం వెళ్తుంది ఇప్పుడు. ప్రత్యక్షత కలిగిన ద్రాక్షరసం, ఉత్తేజలిచ్చే ద్రాక్షరసం. హల్లెలూయా.
చూడండి, ఈ 7వ సంఘకాలములోనే యేసుక్రీస్తు బయట ఉన్నాడంట. ఆమె ఒక పక్క 7వ వర్తమానికుడు ఉన్నాడు, ఒక పక్క క్రీస్తు కూడా ఉన్నాడు. చదవండి మీరు కొద్దిగా స్పష్టంగా, ఎందుకంటే కింద లేఖనములకు ఇది ఎట్ట ఉపయోగకరమే, మనం చదివితేనే తర్వాత మనకు అర్థమైద్ది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. లవోదికులో ఉన్న సంఘదూతకు ఇలాగు వ్రాయము, ఆమె నన్ను వాడు నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని దృష్టికి ఆదునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. నీవు దౌర్భాగ్యుడును దిక్కుమాలిన వాడవును దరిద్రుడును గుడ్డివాడవును దిగంబరుడు ఉన్నావని ఎరుగక. ఈ తిట్టులన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. దిక్కుమాలినవాడు, దౌర్భాగ్యుడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడై ఉన్నామని ఎరగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపుని వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఆమేన్. 7వ సంఘ కాలము గురించి రాయబడుతున్నప్పుడే ఒక వ్యక్తి ఆల్రెడీ ప్రకటన 17 ప్రకారముగా ఇక్కడ ఉన్నాడు. లవోదికియాకు వర్తమానికుడు విలియం బ్రానం. ఒక పక్క ఆయన ఉండగానే మరో వ్యక్తి గురించి ప్రస్తావించబడుతుంది. ఇక్కడ ఏమని ప్రస్తావించబడుతుంది? ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. ఆమేన్. గమనించారా? ఈ సంఘకాలములోనే ప్రభు దిగివచ్చి ఆయన ప్రజల హృదయాలు తడుతున్నాడు. ప్రవక్త అన్నాడు, ఇక్కడ చదవండి ఒకసారి నాతో కలిసి 20 చూడండి. నేను అతని యొద్దకు, వారి యొద్దకు కాదు. అది లవోదికే కాలం అంటే ఒకరిద్దరు కాదు, కాలం మొత్తం. అది విలియం బ్రానం పరిచర్య. నా మాట వింటున్నారా? యోహాన్ రాస్తున్నప్పుడు 7వ సంఘకాలమునకు రాస్తున్నప్పుడు, లవోదికేకి రాస్తున్నప్పుడు అది ప్రపంచం మొత్తానికి వర్తమానం. అది ప్రతి సంఘానికి వాక్యం వెళ్ళాలి. అది కానీ మీరు చూడండి, ఎప్పుడైతే క్రీస్తు దిగి వచ్చాడో, నేను చెప్పాను ఉదయకాలం మందు, అది వ్యక్తిగతమైన జాడది. పురుషుడు వ్యక్తిగతంగా సంఘముతో జాడని కలిగి ఉండుట. ప్రవక్త అన్నాడు సింగులర్ అన్నాడు ఆయన. పైన విలియం బ్రానం పరిచర్య ప్లూరల్, 3 kinds of believers in the Branham ministry. బట్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీ, మైటీ ఏంజల్ మినిస్ట్రీ. ఎప్పుడైతే క్రీస్తు రాకడ జరిగి ఆర్భాటములో నుండి పునరుద్ధరణ స్వరంలోకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ఆల్రెడీ వేర్పాటు చేయబడి అవిశ్వాసుల్లో నుండి అలాగే వేషధారులోంచి బయటకు వచ్చి వాళ్ళు విశ్వాసులుగా సమకూర్చబడుతున్నారు వాళ్ళు. అందుకే చూడండి ఇక్కడ ఏమంటున్నాడో, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా, మాతో కాదు. అక్కడ 3 దేవుళ్ళు లేరు. అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అక్కడ లేదు. నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను సింగులరే, నేను ముట్టేది కూడా సింగులర్. కానీ నేను ఒక్కడనే. ఎవరైతే సంఘాలలో వధువుగా ఉన్నారో, సంఘము అనేది ప్లూరల్, వధువు అనేది సింగులర్. అంతేనా? సంఘం అంటే
ప్రజలతో కూడినది. కానీ వధువు అంటే కన్యక. నేను అతనితో ఆమెతో భోజనము చేస్తాను నేను. హల్లెలూయా. ఇదే మర్మంగా రాశాడు ఆయన, ఏ మిస్టరీ. ఇదే కాలంలో రహస్యంగా ప్రభు దిగి వచ్చాడు. అందుకే యోహాన్ అంటాడు, ఆత్మవశుడు అయినప్పుడు నేను ప్రభు దినమందు ఆత్మవశుడనైతిని. అసలు ప్రభు దినం అంటే ఏంటి? ప్రవక్త అన్నాడు, వేండ్ల పరిపాలన అన్నాడు. మనుషుల యుగాలు గతించిన తర్వాత దేవుని యుగమే వేండ్ల పరిపాలన, అదే ప్రభు దినం అన్నాడు. ఆమె కానీ నిజానికి ప్రభు దినం అంటే అదొక్కటే కాదు పిల్లారా. 7వ ముద్ర అంటే కేవలము మిలీని మాత్రమే కాదు. 7వ ముద్ర అంటే కేవలం వాక్యం తెరవబడటం మాత్రమే కాదు. 7వ ముద్ర అంటే రాకడ ఉంది. 7వ ముద్రలో మిలీనం ఉంది. 7వ ముద్రలో కొత్త భూమి కొత్త ఆకాశం కూడా ఉంది. ఐ మీన్ 7 సీల్ హ్యాడ్ లాట్ ఆఫ్ పార్ట్స్, అనేక భాగాలు 7వ ముద్రలో ఉన్నాయి. ఆమెన్. ఇప్పుడు యోహాన్ ఎక్కడికి వెళ్ళాడు? ప్రభువు దినములోకి వెళ్ళాడు. ప్రభు దినం అంటే ఏ దినము? ఇప్పుడు మనమున్న దినము. అదేనా రాస్తుంది? తలుపుని యొద్ద నేను నిలుచున్నాను, శిరస్సుగా నిలబడ్డా నేను. నువ్వు తలుపు తీ, నీ హృదయాన్ని తెరువు, నేను వస్తాను నీ లోపలికి. నీ మాట ప్రకారం జరుగునుగాకయ్యా. నింద మోస్తావా? నింద మోస్తా ప్రభువా. గ్లోరీ, హల్లెలూయా. చూడండి, మనము చూసిన ఈ లేఖన భాగములో ఈ స్త్రీ కూడా ఒక పరిచర్ని గమనించింది. ఏ టర్నింగ్ పాయింట్. దేవుడు మలుపు తిప్పబడుతున్నాడని, రేపన్నాక ఆ ముక్కలు మావే అని. ఆమేన్. ఈ లవోదికీయ సంఘము గుడ్డిదని, దిగంబరిదని, చూడలేదని, దిక్కుమాలిందని, దౌర్భాగ్య స్థితిలో ఉన్నదని మనం కనిపెట్టామా? అన్ని సంఘాలు అన్ని మొక్కలు తీసుకోవాలా? తెలుసు కదా, రొట్టె అంటే వాక్యం, అంతేనా? బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని బైబిల్లో ఉంది. జీవాహారము, జీవజలము, జీవాహారము. నేనే జీవాహారం అన్నాడు ఆయన. అంటే రొట్టె అంటే దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యం. విడిచిపెట్టబడిన ప్రతి వాక్యాన్ని పట్టుకుంటుంది మనమే. అందుకే చూడండి, సంఘశాఖలు అంతా వాక్యాన్ని తీసుకోరు, వాళ్ళకి ఇష్టమైనవి తీసుకుంటారు, ఇష్టం లేని వదిలిపెడతారు. కానీ మనం అది కాదు. మీరు వదిలేసినవి చెప్పండి అంటాం మనం ఏమంటాము? మీరు వదిలేసిన ముక్కలు అంటే కొద్దిగా మాకు చెప్పండి అంటాం. ఏ చెప్పండి, ఇది వదిలేసాము, అయితే అదే రైటు. యేసుకృష్ణ వదిలేసాము, అదే రైటు. మీరు పెద్ద చదవాల్సిన అవసరం లేదు బైబిల్. మీరు సంఘశాఖతో కూర్చొని మీరు వదిలేసిన మొక్కలు కొద్దిగా చెప్పమనండి. వాళ్ళు వదిలేసిన మొక్కలే మన వాక్యం. లవోదికే కాలం వదిలేసిన మొత్తం కూడా మన వాక్యమే. వాళ్ళ ప్రవక్తను వదిలిపెట్టారు, ప్రవక్త మనోడే. ఆమేన్. ఎత్తబాట వాళ్ళకి తెలియదు, ఎత్తబాట మందే. హల్లెలూయా. వదిలిపెట్టిన ప్రతిదీ కూడా మందే ప్రియులారా. అదే ఆమె చూసింది. వాళ్ళ మెస్సయ్యను వదిలిపెట్టారు, ఆమె నువ్వు నా వాడు ప్రభు అంది. అర్థమైందా మీకు? యూదు వదిలిపెట్టిన ప్రతి మొక్కను కూడా ఏం పట్టుకుంటుంది, ప్రభు ఇది నాదే నాయన అంటుంది. ధర్మశాస్త్రం కాదని కృప అంటే కృప నాదే ప్రభు. బాప్తిజం ఒకటి ఉన్నదంట, పాపాలు క్షమించేది ప్రభు యేసుక్రీస్తు అంట, అది నాదే ప్రభు. ఆమేన్. ఏవైతే యూదు వదిలిపెట్టారో అవన్నీ ఏం పట్టుకుంటుంది. ఇప్పుడు లవోదిక సంఘ కాలములో ఏవైతే సంఘాలు వదిలిపెట్టాయో ఆ మొక్కలన్నీ మనవే. మీరు ఇంకే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఏ పెద్ద వాక్యం అవసరం లేదు. బండ గుర్తు పక్కన పిహెచ్డి, డిడిడి, ఎల్ఎల్డి పలానా పాస్టర్ అని ఉంటుంది. పాస్టర్ గారు మీరు ఏదైతే బాగా నచ్చదో అది చెప్పమనండి వాక్యంలో. ఒకసారి ప్రవక్త అన్నాడు, మీరు సాతాను పక్కన కూర్చొని సాతానా నీకు బాగా నచ్చని కొన్ని పుస్తకాలు నాకు చెప్పురా అని అడగండి అన్నాడు. వాడు అంటాడంట, నాకు బాగా నచ్చని పుస్తకం ఆదికాండం అంటాడంట. ప్రవక్త అన్నాడు, ఆ పుస్తకం నాదే అన్నాడు. సరే ఇంకోటి చెప్పు అన్నాడంట. నాకు బాగా నచ్చని పుస్తకం ప్రకటన గ్రంథం అన్నాడంట. ప్రవక్త అంటాడు, ఆ పుస్తకం కూడా నాదే అన్నాడు. పైపెచ్చి ఏమన్నాడు తెలుసా? అది నా లవ్ లెటర్ అన్నాడు.
ఏ పెద్ద మనం ఆలోచించాల్సిన అవసరం లేదు పిల్లారా. వాడి సంతానం మొత్తం వాక్యానికి విరుద్ధమే. వాడికి నచ్చలేదంటే మనకు నచ్చింది ఇంకా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? కొద్ది మనకి కిందకి వెళ్దాం పిల్లారా. మార్కు సువార్త 7వ అధ్యాయము దాని కింద ఆయన మరలా 31 చూడండి. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెక్కపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చాను. దెక్కపోలి అంటే 10 ప్రాంతములు అని అర్థం. ఓకేనా? 10 ప్రాంతములు. 10 ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చాను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాణి ఒకరిని ఆయన వద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. ఇప్పుడు చూడండి, ఒక నత్తివాడు ఎవడు? ఒకరికి చెవుడుంది నత్తుంది, రెండు ఉన్నాయి. చెవుడుంది, నత్తుంది. చెప్పలేడు, మనం చెప్పినా వినపడదు. మనకి చెప్పలేడు స్పష్టంగా, మనం చెప్పినా వినవు. నీకేమైనా అర్థమవుతుందని ఆ మాట? మనోడు చెప్పలేడు, మనం చెప్పినా వినవు. వాక్యం చెప్పడం రాదు, సరే నేను చెప్తే తీసుకోండి, తీసుకోడు. ఇది పరిస్థితి. ఏ కాలం ఇది? లవోదికే కాలం ఇది. గుడ్డి కాలము, దిగంబరి కాలము, దిక్కుమాలిన కాలము, దౌర్భాగ్య కాలము. సంగములతో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినాలా, కానీ వాడు వినడు. వాడు వినాలంటే దేవుడు ఒక రిక్వైర్మెంట్ కోరుతాడు. ఒకవేళ నా మాట నువ్వు వినాలంటే నేను చెప్పింది చెయ్యాలా. దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో ఆయన వారిని చేసే పని ఏంటంటే, మీరు చూడండి 33వ వచనం చూడండి. సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతముగా తోడుకొని పోయి, ఆయన అందరిలో చేయడు, సంఘములతో ఆత్మ చెబుతున్న మాట వినుగాక అన్నప్పుడు సంఘాలన్నిటికీ ఆత్మ బోధించదు, కానీ వాళ్ళు వినరు. ముందు వాడు వినాలంటే దేవుడు వాడిని బయటికి లాగాల. అంతేనా? సంఘాలలో ఉన్న ఎన్నికలో ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో, ఎన్నికలో ఉన్నాడో, వాడి యొద్దకు దేవుడే వెళ్ళి సమూహములో నుంచి బయటికి లాగాలి. ఇప్పుడు ఆమె సమూహములో నుంచి బయటికి లాగి ఏకాంతంగా తోడుకొని పోయి, చాలా విచిత్రంగా లేసి వస్తా. డిఫరెంట్ హీలింగ్ ఇది, డిఫరెంట్ హీలింగ్. చేయి పెట్టి ప్రార్థన చేస్తే దెబ్బకి వెళ్ళిపోవాలా, చెవుడు నత్తి మొత్తం వెళ్ళిపోవాలా. కానీ సపరేట్ హీలింగ్ ఇది. ఏదో ఒక కాలాన్ని సూచిస్తూ ఆయన ఇక్కడ స్వస్థపరుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, వాని చెవులలో తన వేళ్ళు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుక ముట్టి, మొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే ఏకాంతంగా తోడుకుపోయాడు. వాని చెవులలో తన వేలు పెట్టాడు, 2 చెవుల్లో వేలు పెట్టాడు ఆయన. ఆమేన్. ఎందుకంటే ఇది లవోదికే కాలం కదా. లవోదికే కాలంలో మెసెంజర్స్ ఎవరు? వర్తమానికులు ఎవరు? 2 ఉన్నారు. మొదటి వర్తమానికుడు విలియం బ్రానం. ముందు ఆ చెవులో ఏలు పెట్టాడు. ప్రవక్త ఉన్నాడు రా అన్నాడు. మొదటి వేలు. ప్రకటన 10:7 ప్రకారం ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు విలియం బ్రానం అని ఏలు పెట్టాడు. ఆమేన్. వీటి పక్కన పెట్టాలిగా. కాలంలో 2 ఉన్నారు కదా, 2వ ఏలు పెట్టాడు. ఇప్పుడు ప్రకటన 10:7 గురించి బయలుపాటు రావాలా, ప్రకటన 10:1 గురించి బయలుపాటు రావాలా. ఎందుకంటే వాడెవడు? చెవిటివాడు. చెవిటివాడికి వాక్యం వినపడాలంటే ప్రవక్త స్వరం వాడి లోపలికి వెళ్ళాలా. హల్లెలూయా. దేవుడు వాడి చెవులో తన చెయ్యి పెట్టి వర్తమానం పెట్టి నొక్కగానే ఈ చెవు పనిచేయడం ప్రారంభించింది. ఇది వినపడుతుంది అంటే వినపట్ల ప్రభు అంటున్నాడు. ప్రకటన 10:7 వినపడుతుంది స్పష్టంగా, ప్రకటన 10:1 వినపడట్లా. ఇది వినపడుతుందంటే లేదు లేదు వినపట్లా అన్నాడు. 2 వినపడాలి స్పష్టంగా నీకు. ఆమేన్. మరలా ఈ ఏలు పెట్టాడు. 63లో మేఘం ధరించుకుని ప్రభు దిగి వచ్చాను అని ఏలు పెట్టాడు. ఎట్లా? ఈ 2 ఏళ్ళు లవోదిక సంఘకాలాన్ని పెట్టగానే
వాడికి చెవుడుతనం దెబ్బకి పోయిందంట వాడికి. 2 ప్రత్యక్షతలు కావాలండి. మెసేజ్లో మార్కు 8లో ఉంది, నేను చూపించాను. 2 సార్లు నేత్రాలు తెరవబడుట ఉందా? ఒకసారి తెరిచేది విలియం బ్రానము, 2సారి తెరిచేది ఏకైక మనిషి కుమారుడు. 2 సార్లు నేత్రాలు తెరవబడాలా, 2 సార్లు చెవులు వినబడాలా. స్పష్టంగా నీకు బయలుపాటు రావాలి దీని గురించి. తర్వాత చూద్దాం మనము. 33 చూడండి, దాని కంటిన్యూషన్. ఉమ్ము వేసి వాని నాలుక ముట్టి. అబ్బో, చాలా విపరీతమైన స్వస్థ, చాలా విపరీతమైన హీలింగ్ ఇది. ఎందుకంటే ప్రియులారా, ఆమేన్. ఎక్కడున్నాం మనము? ఉమ్ము వేసి వాని నాలుకను ముట్టాడంట. నోట్లో ఉమ్మే తెట్టుండిద్ది. ఏ డాక్టర్ అలా చేస్తే మనం ఊరుకుంటామా? నీ స్వస్థద్దు ఏమొద్దు, కానీ ఇది అంగీకరించాలా. ఏందో గలీజుకుంది, ఏంది ఇది మెసేజు. కడుపుకి చేదుంది అంటే కుదరదు. ఒక రిక్వైర్మెంట్, నేను నోట్లో ఉమ్మేత్త ఒప్పుకుంటావా? లవోదికులు ఒక మాట ఉంది, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నులివెచ్చుకున్నావు అనుకో, నేను నా నోటితో ఉమ్మేస్తా. ఇట్లా కాదు వేయడం. అది స్వస్థపరిచే ఉమ్ము కాదు, అది ఉగ్రత ఉమ్మది. నచ్చక అసహ్యమయ్యే హ్యాక్టు అనే ఉమ్మది. కానీ ఇది నచ్చే ఉమ్మి. ఇది యోధా కూడా ముద్దు పెట్టాడు క్రీస్తుకి. అది కూడా ముద్దే, కానీ ముద్దులో రకాలు ఉన్నాయి. వాడు పెట్టింది ముద్దే, కానీ శత్రుత్వంగా పెట్టాడు ముద్దు. ప్రేమపూర్వకమైన ముద్దు అని పౌలు మాట్లాడా. అదొక ముద్దు ఉంది, ప్రేమపూర్వకమైన సహోదరుల ముద్దు ఉంది. కానీ ఇది సహోదరుల ముద్దు కాదు, ఇది శత్రుత్వ ముద్దు. ఇది అలాగే స్వస్థపరిచే ఉమ్ము ఉంది, ఉగ్రత తెప్పించే ఉమ్ము కూడా ఉంది. ఆమేన్. ముందు నీకు ఆ ఉమ్ము తప్పించుకోవాలంటే నీకు నీ నోట నా ఉమ్ము పడాలన్నాడు ఆయన. ప్రవక్త అంటాడు, ఉమ్ము అంటే DNA అన్నాడు ఆయన. ఉమ్ములో ఏముంది? సెలైవ ఉంది. ఉమ్ములో ఏముంది? DNA ఉంది. దేవుడు జన్యువులు ఉన్నాయి దాంట్లో. వాక్యపు జన్యువులు ఎప్పుడైతే నోట్లో పడ్డాయో అప్పుడు దాకా మాటలు లేవు, వర్తమానం లేదు. అప్పుడు కొద్ది మాటలే, కొద్ది ప్రత్యక్షత. మాట స్పష్టంగా రావట్లా, నత్తివాడైపోతున్నాడు. ఆమేన్. ప్రవక్త అన్నాడు, సెలైవా హ్యాడ్ ద వాటర్ ఆన్ ద ఎయిర్ అన్నాడు. ఉమ్ములో ఏముంటాయో తెలుసా? నీరుండిద్దంట, అలాగే గాలి ఉంటుందంట. ఆదాము ఒకసారి ఆయన తన సొంత జీవాత్మతో ఊదగా ఆదాము యొక్క నాసికా రంధ్రంలోకి జీవశ్వాస వెళ్ళింది. ఉఫ్ అని ఊదగా. ఆమేన్. ఇటు నీరు అలాగే ఇటు గాలి 2 వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ పరిశుద్ధాత్మ, నీరు అనగా వాక్యం 2 వెళ్ళినప్పుడు అది స్వస్థత జరుగుతుంది అక్కడ. అప్పుడు దాకా మాటలు లేని వ్యక్తి చూడండి తర్వాత ఏముందో. ఉమ్ము వేసి వాని నాలుకను ముట్టి, ఉమ్ము వేసి నాలుకను ముట్టాడు ఆయన. ఆమేన్. ఉమ్ము వేయగానే జన్యులు మొత్తం పాస్ అయ్యి అప్పుడు దాకా నత్తిగా ఉన్న పెదవులు మొత్తం కూడా సడిలింపబడి, నరాలు కదల్చబడి మాట్లాడటం ప్రారంభించబడింది. వర్తమానం స్పష్టత వచ్చింది. ఇప్పుడు మాట్లాడుతున్న మాటలో వ్యత్యాసం ఉంది. ఇది వరకు బయలుపాటు వేరు, ఇప్పుడు బయలుపాటు వేరు. ఇది వరకు స్పష్టంగా చెప్పలేడు. విలియం బ్రానమ్ అనాలంటే ఎంతసేపు బట్టితో. ఒక అధ్యాయం గురించి, యేసుక్రీస్తు బాప్తిసం గురించి చెప్పంటే అది రాదు, దీని ప్రత్యక్ష తెలియదు. ఆమేన్. కానీ దేవుడు ఎప్పుడైతే వాక్యాన్ని ఇచ్చాడో, జన్యువులు ఇచ్చాడో, విత్తనం నాటాడో, వెంటనే మెసేజ్ మారిపోయింది. మై ప్రొఫెట్ ఈజ్ విలియం బ్రానమ్, నౌ ద మినిస్ట్రీ ఈజ్ అ మైటీ ఏంజల్. ఆమేన్. వాక్యం మొత్తం మారిపోతుంది అప్పటికే. ఎందుకు? నాలుక లోపల, నోటి లోపల ఆయన సెలవివ్వబడింది. ఆమేన్. నేనైతే ఆయన యొక్క ఉమ్ము కొరకు బాగా ఇష్టపడతా. ఇప్పుడు ఇదంతా ఉమ్మే, ఇది. ఇంకో లేఖనం చూడండి, మీరు అభ్యంతర పడుతున్నారు అనుకుంటా. మార్కు
8 దీండి. ఇరవై మూడు చూడండి. 8:23. 8:23. ఆయన ఆ గుడ్డివాని చెయ్యి కూడా పట్టుకొని మళ్ళీ వదిలిపోతాడేమోనని, పరిగెడతాడేమోనని ఆయన చెయ్యి పట్టుకుంటూ గుడ్డివాణ్ణి చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్ము పరిచర్య, ఇది సెలైవ పరిచర్య, DNA పరిచర్య, క్రీస్తు యొక్క జన్యువుల పరిచర్య, వాక్య పరిచర్య ఇది. హల్లెలూయా. ఉమ్ము పడితేనే స్వస్థత, DNA పడితేనే వధువుకు స్వస్థత. ఆ 7వ పావురం వచ్చి అంతెందుకండి, అసలు పక్షిరాజు ఆహారం ఏంటి చెప్పండి, ఎలా పెట్టిద్ది తన పిల్లలకి? చెప్పాలి మీరు. పొడుచుకొని వచ్చి తన పిల్ల నోట్లో పెట్టిద్ది. మీరు మొదటి సంఘకాలపు జీవి చెప్పండి. సింహం ఆహారము తీసుకొచ్చి నోట్లో పెట్టిద్దా? సింహం పాలు తాగిద్ది, తెలుసా మీకు? దూడ పాలు తాగిద్ది, మనిషి పాలు తాగుతాడు, కానీ ఇది పాలు తాగిద్దా? దీని ఆహార విధానమే వేరు. ఇది ఉమ్మేసిద్ది. ఇది ఆహారం ఎక్కడో పొడుచుకొని వచ్చి తన పిల్ల నోట పువ్వు నూసిద్ది. వావ్, సూపర్ అయ్యా, నీ వాక్యం సూపరు. ఆ మాంసం నోటి తగులుతుండగానే ఉమ్ము మాంసం వెళ్తుండగా శక్తి పుంజుకుంటూ ఉంటుంది ఈ పిల్ల. హల్లెలూయా. ఎందుకు మనం ఆ ఉమ్ము తెప్పించుకోవాలంటే దేవుడి నోట్లో నుంచి ఉమ్ము ఉగ్రత పరంగా రాకూడదు, మనకి స్వస్థపరచబడాలి మనము. హల్లెలూయా. మనం ఇట్లా వెళ్ళిపోతూ ఉండి రాత్రంతా అయిపోయింది మనకి. ఏమైనా ఐఎమ్ ట్రై టు ఫినిష్ మై సబ్జెక్ట్. నేను త్వరితంగా ముగించడానికి ప్రయత్నిస్తాను నేను. ఇప్పుడు చూడండి, ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫాతా అని వాడితో చెప్పాను. ఆ మాటకు తెరవబడమని అర్థం. ఆమేన్. ఎంతమందికి ఎఫ్ఫాతా జరిగింది ఇప్పుడు? ఆమేన్. ఎఫ్ఫాతా అంటే తెరవబడుట. ఎఫ్ఫాతా అని దేవుడు ఒకసారి కలవరి శిలువలో అరిచాడు. ఆయన తెరవబడుట, సమాధులు తెరవబడుట, ప్రజల నేత్రాలు తెరవబడుట. ఎఫ్ఫాతా, ఏలి ఏమి సబక్తాని. ఎఫ్ఫాతా, ప్రభువా నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను నాయన, నా ప్రజల నేత్రాలు తెరువు, నా ప్రజలు సమాధులు తెరువు నాయన. హల్లెలూయా. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా సమస్తం తెరవబడుతూ ఉన్నాయి. ముద్రలు తెరవబడుట అనగా ఎఫ్ఫాతా జరుగుట. ఆమేన్. తర్వాత చూడండి, అంతటా వాని చెవులు తెరవబడెను. చెవులు తెరవబడతాయా? ఎస్, వినుటకు చెవులు తెరవబడతాయి. మూయబడిన చెవులు ఇప్పుడు తెరవబడ్డాయి. ఆమేన్. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. మాట రాని బోధకుడు, మాట రాని ఈ వధువు ఎప్పుడైతే ఆయన బయటికి లాక్కొని వచ్చి తను ఉమ్ము వేశాడో ఇప్పుడు నాలుక సడలి ఆమేన్ స్పష్టంగా మాట్లాడుతుంది ఆమె. హల్లెలూయా. అప్పుడు ఆయన ఇది ఎవ్వనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరెక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయుచు ఈయన సమస్తము బాగుగా చేసి ఉన్నాడు. గమనించారా? ఇంత గొప్ప కార్యం జరిగిన తర్వాత చెప్పకుండా ఉండేంటి? ఎవరైనా చెప్పకుండా ఉంటారా? పుట్టుకు నత్తివాడిని నేను, పుట్టినప్పటి నుంచి నేను చెవిటివాడిని. కానీ దేవుడు వచ్చి ఎఫ్ఫాతా చేసి తన ఉమ్ముని వేసి ఆమె నా నాలిక సడలింప చేసి నాకు మాటలు రప్పించి నీ దేవుడిని నేను చెప్పకుండా ఉంటానా? కానీ దేవుడు అంటాడు నువ్వు చెప్పొద్దు అన్నాడు. ఆయనకి తెలుసు చెప్పొద్దు అంటేనే చెప్పమని. ద ఇండైరెక్ట్ స్పీచ్ అన్నమాట. ఎవరికి చెప్పొద్దు అంటేనే పట్నం మొత్తం చెప్పమని. దాని అర్థం కనిపెడతాడు ఈ వ్యక్తి.
ఎలా మౌనంగా ఉండగలను నా నేత్రాలు తెరవబడితే? ఎలా మౌనంగా ఉండగలను నా చెవులు తెరవబడితే? ఎలా మౌనంగా ఉండగలను నా నోట్లో నుంచి నాలుక స్పష్టంగా మాట్లాడుతుంటే? మీకు వాక్యము నోటికి రావటానికి కారణం దేవుడు ఎఫ్ఫాతా. ఇది వరకు ప్రవక్త బైబిల్లో ఒక మాట ఉంది, నా యందు విశ్వసించు వాడికి వాడి కడుపులో నుండి ఆమె అది చేశాడు ఆయన. ఇక్కడ మీకుగానే ఉబుకుతూ ఉంటుంది బబ్లింగ్ స్పిరిట్, ఉబికే ఊట, ఉబికే వాక్యం. మీరు అనుకోరు కానీ నోటికి వాక్యం వస్తూ ఉంటుంది. మీరు తలంచరు కానీ నోటికి వాక్యం వస్తూ ఉంటుంది. నేను నా వశంలో లేనే, నిజంగా అది నా మాటల్లాగా లేవు, అసలు నాకు ఆ వాక్యమే తెలీదు, నేను ఎప్పుడు అసలు ఆ వాక్యమే చదవలా, కానీ సడన్గా నా నోటికి వచ్చింది. అదే ఎఫ్ఫాతా అంటే. నత్తి తొలగిపోవుట, అనువాదం మారిపోవుట, స్పష్టమైన బయలుపాటు వచ్చుట. హల్లెలూయా. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. ఆమేన్.